ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్టులని చూస్తున్నాం. ఎందుకు ఓన్లీ పాన్ ఇండియా వైడ్ తీసుకెళ్దామని ఆర్ ఎల్స్ ఆ క్యారెక్టర్స్ కి ముందు ఎవరినన్నా అనుకుని ఓన్లీ బికాజ్ ఇప్పుడు హిందీలో నా సినిమా చూడాలంటే కంటెంటే అనుకోండి, కానీ ఒక అటెన్షన్ కోసం ఒక బలం కావాలని అక్షయ్ కుమార్ గారిని తీసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ మోహన్ లాల్ గారిని ప్యూర్లీ బికాస్ దట్ క్యారెక్టర్ డిమాండెడ్ అ గ్రేట్ యాక్టర్. అండ్ ఐ థింక్ ఓన్లీ మోహన్ లాల్ గారు కుడ్ హావ్ డన్ జస్టిస్ టు దట్. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది మనకి పాన్ డైరెక్టర్స్ ఉన్నారు, పాన్ ఇండియా డైరెక్టర్స్. సో వై ఓన్లీ బాలీవుడ్ డైరెక్టర్ ని తీసుకొని చూస్ చేసుకోవడానికి గల రీజన్ అడుగుతున్నారు. మహాభారతం చూస్తే ఈ రోజుటికి ఇప్పుడు అర్పిత్ రంక అన్నప్పుడు దుర్యోధన చేశాడంటే అందరికి ఒక ఎక్సైట్మెంట్ ఉంది. వీళ్ళందరూ చిన్నవాళ్ళు. గాంధారి చేసిన ఆవిడకి ఒక 100 మంది బిడ్డలకి తల్లిగా చేసిన ఆవిడ ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు 17 సంవత్సరాలు ఆవిడకి. ఆ నటుల చేత ఒక అద్భుతంగా నటించి వాళ్ళతో చేయించి అంత పెద్ద సూపర్ హిట్ తీసిన ముఖేష్ గారి కన్నా మన పౌరాణికం ఇచ్చేసేది ఇంకెవరు బెటర్ అనుకొని ఆయన దగ్గరికి, ఎందుకంటే ఇది శివుడు పైన కథ, అందుకు ఆయన ఎన్నుకోవడం జరిగింది. మోహన్ బాబు గారు మీ యాక్టింగ్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి సార్? అంటే ఆయన షూటింగ్ స్పాట్ లో గానీ మీరు చేసిన, అంటే ఆ రోజు బ్లడ్ కూడా తెగిందన్నారు, ఆ తర్వాత షార్ట్ షూటింగ్ కూడా వచ్చాడు, అంటే ఆయన ఇచ్చిన మీకు ఫీడ్బ్యాక్ ఏంటి సార్ మీ యాక్టింగ్ కి? మా నాన్నగారు చాలా క్రిటికల్ గా ఉంటారండి విత్ వాట్ వి యాక్ట్. ఈజ్ వెరీ వెరీ క్రిటికల్. ఈజ్ అ వెరీ ట్రెడిషనల్ ఫాదర్, మీకు తెలిసిందే. నాకున్న గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఆయన దగ్గర నుంచి వచ్చింది, ఆయన రష్ అంతా ఎడిట్ అయిపోయి అంతా చూసిన తర్వాత, ఊరే నేను ఎన్నోసార్లు రష్ చూసాను, ఫుల్ సినిమా చూసాను, నాకెందుకో నువ్వు కనిపించట్లేదురా, అక్కడ ఉండి కన్నప్ప కనిపిస్తున్నాడు రా అని. ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ కమింగ్ ఫ్రమ్ లెజెండరీ యాక్టర్, అన్ని విభిన్న పాత్రలు చేసిన ఆయనకి ఆయన సొంత కొడుకుని స్క్రీన్ పైన చూడకుండా క్యారెక్టర్ ని చూశారంటే ఐ థింక్ ఐ హావ్ డన్ మై జాబ్ వెల్. Yes. థ్యాంక్ యూ.